మమ్మీ డాడీ నేను వచ్చేసిన. ఎందుకు వచ్చినావురా? సెలవులు. దేనికి సెలవులు? దసరా సెలవులు. పండగకి ఇంకా 5 రోజులు ఉందిగా, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సరే కానీ మళ్ళీ ఎప్పుడు పోతావు? అగో ఇప్పుడే ఇంటికి వచ్చిన పోరాన్ని ఎప్పుడు పోదావు అని అడుగుతావు. నువ్వు లోపలికి రారన్నానా? అవురా, సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు? 6 రోజులు ఇచ్చిర్రు. ఏం పీకుడు పని ఉందని ఇచ్చిర్రు 6 రోజులు? అవు మరి ఈయన గారు ఇంటికాడ ఉండి పీకుడు అని చెప్తాడు, నిన్ను అంటాడు. ఏందే నోరులేస్తుంది? పక్కకి చీపురు కట్ట కూడా ఉంది, లేపమంటావా? వద్దు వద్దు గాని. నీ అవ్వ నీ కొడుకు కష్టపడి చదువుకొని సెలవులకి ఇంటికి వస్తే కనీసం లోపలికి కూడా రమ్మంటలేరు. చీ నీ అవ్వ నా బతుకు. మాసాలు గాని లోపలికి. అవురా, మీ అయ్య అడిగింది నిజమే, మళ్ళీ ఎప్పుడు పోతావు? ఇప్పుడు పోవాలనా చెప్పే. నీ అవ్వ నీ ఇప్పుడే వచ్చినా అప్పుడే ఎప్పుడు పోతావు అని సావదొబ్బుతున్నారు. ఇంటికి వచ్చుడే పాపం అయింది. అది కాదురా, మొన్న వినాయక చవితికి వచ్చే 2 రోజులు అన్నావు, వారం ఉన్నావు. ఇప్పుడు 6 రోజులు అంటాను, ఎన్ని రోజులు ఉంటావని? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? ఏహే లేదు మమ్మీ, హాలిడేస్ అయిపోయినట్టునే వెళ్ళిపోతా. నువ్వు పోకపోయినా కానీ నేనెళ్ళ దెంగుతావని బాధపడకు. అవునే మమ్మీ, అప్పాలు చేసినావానే? దెంగి తింటావా? నువ్వు వచ్చాక చేద్దామని చేయలేదురా. సరే మమ్మీ, నేను బయటకు వేస్తా. ఇగో ఇంటికి వచ్చుడు ఇంట్లో చుట్టూ ఆడుకునేటోళ్ళ లెక్క తిరుగుడు, ఇదే పని. చీ నీ అవ్వ, నీ ఇంట్లో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఏమే కుక్కలు ఏడుస్తున్నట్టున్నాయి చూడు. హడి హడి. The next day. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. బాడకవు లేవు. పండక్కి ఇంటికి వచ్చినావా పండగకి ఇంటికి వచ్చినావా? పండనీకే డాడీ. లేవురా అంటే ఎదురు సమాధానం చెప్తావా? లేవురా లేవు. ఏంది డాడీ, హాస్టల్ ఉంటేనేమో ఆ వార్డెన్ గారు చావ దింగుతాడు, ఇంటికి వస్తేనేమో నువ్వు. గుద్ద నిండా చెద్దరు కప్పుకొని వనుడు కాదు, మనిషి అన్నకి ఇంట్లో పనులు కూడా చేయాలి. నేను పెంచిన దానికన్నా రోడ్డు మీద కుక్కను పెంచింది నయం కదా. సరే డాడీ, సాయంత్రం కుక్క పిల్లని కొనుకొచ్చుకుందాం. నాకు కూడా చాలా రోజుల నుంచి పెంచుకోవాలని ఉంది, అడిగితే తంతవని చెప్పలేకున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? సొల్లు తెంగిన సాలు గానీ మీ అవ్వ పాల ప్యాకెట్ తీసుకురా, మంది పోయి తీసుకురావు. పోతుంది. పోచే తాత నమస్తే. దసరాకి మీ మనవరాలు వచ్చిందా? నా మనవరాల గురించి నీకెందుకురా? అయ్యో వచ్చిందో రాలేదో చెప్పరా, అదే కోపానికి వస్తాను. వచ్చింది. మరి వస్తే అడిగినా అని చెప్పు. కట్ట చూసిన వారు ఎలా ఉందో? చూసినా. మరి చూస్తే తీసి గుద్దలో పెట్టుకో. ఏ తాత, జోకులు బాగా నేర్చినావు. అవు మల్లవెలా ఉందే? అగో ఈ పోరడు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అడుగుతాండేంది? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా? ఎలా ఉంటది అలానే ఉంది. అవురా, సెలవులు ఎన్ని రోజులు ఇచ్చిరు? ఏగా మనం అడిగితే 6 రోజులు ఇచ్చిరు తాత. వాళ్ళు ఇచ్చినాయా నువ్వు తీసుకున్నాయా? అంటే ఏందే ఇప్పుడు నేను ఇంటికి వచ్చి కాలేజీకి పోకుండా ఊరు వినేవాడు తిరుగుతానా? అరే మర్చిపోయి నిజాలు చెప్పేస్తున్నావురా. ఎత్తి మీద బొచ్చులేని ముసలుడు కూడా నా మెనసేటర్లు ఎత్తాడు. ఏమరా ఇంకా షాప్ కోలేదా? సరే మీ అమ్మ ఎటు పొమ్మంటుంది కాపు. పోతా గానీ మర్చిపోకుండా మీ మనవరాలను అడిగినా అని చెప్పు. నీ పోరను గుద్దెల కట్టెనడు. ఆంటీ పాలయ్యూరి. ఏంది? పాలాంటీ పాలయ్యూరి. గుద్ద మీదకి వెళ్దాంతా గుడిసె మీద పడతావు బాడకవు. నన్ను పాలు అడుగుతావా రా దొంగ సచ్చినోడా? అయ్యో ఆంటీ, నేను అడిగింది పాల ప్యాకెట్. అయ్యో ఏమనుకోకు బాబు, ఇగో తీసుకో. అనేటి అన్ని అనేసి ఏమనుకోకంట. ఆంటీ, పండగ మీ బిడ్డ వచ్చిందా? వచ్చింది. ఒకసారి పిలవచ్చుగా ఆంటీ, మాట్లాడతా. చెప్పు తెగుద్ది. చీని అవ్వ నా బతుకు, ప్రతి ఒక్కరు తిట్టుడే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు ఎందుకు దేవుడా? అరే చిక్కుగాడు పండగ వచ్చినట్టున్నాడు గారా. నువ్వేడా చూసినావురా? అగో షాప్ కూడా సొల్లేస్తాడు చూడు. అవుగారా, సుల్లిగాడు వచ్చినట్టే చెప్పలేదు. ఓకే ఆంటీ, వెళ్ళొస్తా. ఏహే మీరెప్పుడు వచ్చిర్రా? నువ్వు ఆంటీ బిడ్డకు సోకులు తెంగినప్పుడు వచ్చినాం గానీ. సరే ఎట్లున్నారా, మంచిగా ఉన్నారా? అవన్నీ కాదు, ఇంటికి వచ్చి ఫోన్ ఎందుకు చేయలేదు? మర్చిపోయినామమ్మా. అరే వాడు ఎడంకన్నా అదురుతుందిరా, వాడు అబద్ధం చెప్తుండు. నిజం చెప్పు. నీకు వచ్చినట్టు చెప్తే తాగిపి అని సావ దింగుతారని చెప్పలేమమ్మా. ఇప్పుడు ఎలా వదిలేస్తాం అనుకున్నావురా? ఎందుకే మీకు ఫోన్ చేయలేదు సుల్లిగల్లారా? ఎప్పుడు చూడు ఎవడు ఉచ్చబోతాడు తాగుదాం అన్నట్టే ఉంటారు. అయినా ఈసారి మీరు కింద పడి గుళ్ళిచ్చుకున్నా నా దగ్గర పైసా లేదు. నీ దగ్గర పైసలు లేకుంటే ఏంది, లక్కుగా దగ్గర అప్పు చేసి తీసుకో. లక్కు అప్పియవా? నా దగ్గర లేవు మావా. అదంతా అవసరం లేదు, నాకు ఇప్పుడు తాగిపిస్తావా తాగిపియవా? ఏం మాట్లాడుతున్నావురా? ఓ గుద్దాకిలోడా, పండగకి బట్టలు కొనడానికి పైసలు లేవురా అంటే తాగిపిచ్చడా? అవన్నీ కాదు కానీ ఇంత ఎగెత్తాను, నువ్వే తాగిపిస్తే ఏమవుతుందిరా? పైసలు లేవు మావా. మరి గుద్ద మూసుకొని ఉండు, ఇంకోసారి దావత్ అంటే గుద్దలో గడ్డపడి దించుతా సుల్లిగా.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మర్చిపోకుండా పక్కన గంట ఉంటుంది కొట్టేవరి. బై ఫ్రెండ్స్.